ఇక వరంగల్ జిల్లా వర్ధన్నపేట కొంకపాక గ్రామంలో బీజేపీ గ్రామస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆరూరి 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేక ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. దేశ ప్రజలు మూడోసారి మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆరూరి ఓట్లను ఉద్దేశించి కోరారు. మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా భారతదేశ ముఖ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో పటంలో నిలిపిన ఏకైక నాయకుడు మోడీ గారు. మరి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం ఒక పేద బిడ్డగా ఎదిగిన ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఈ దేశంలో ఉన్న పేదల కోసం అనేక పథకాలు రూపకల్పన చేశారు. అందుకే మరి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా మోడీ గారు కావాలి, వారి నేతృత్వంలో పనిచేయాలని మీరందరూ రావడం, మరి వారి నేతృత్వంలో గతంలో ఇక్కడి నుండి సరి అయిన ప్రతిపాదన లేకపోయినా ఈ వరంగల్ జిల్లాకు అనేక కార్యక్రమాలు చేశారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు. మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా భారతదేశ ముఖ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో పటంలో నిలిపిన ఏకైక నాయకుడు మోడీ గారు. మరి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల కోసం ఒక పేద బిడ్డగా ఎదిగిన ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఈ దేశంలో ఉన్న పేదల కోసం అనేక పథకాలు రూపకల్పన చేశారు. అందుకే మరి మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా మోడీ గారు కావాలి, వారి నేతృత్వంలో పనిచేయాలని మీరందరూ రావడం, మరి వారి నేతృత్వంలో గతంలో ఇక్కడి నుండి సరి అయిన ప్రతిపాదన లేకపోయినా ఈ వరంగల్ జిల్లాకు అనేక కార్యక్రమాలు చేశారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు.